నర్సయ్య గౌడ్ గారు, కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల ముందు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దూకుడుగా ఉంది. పార్లమెంటు ఎన్నికల తర్వాత ఇన్వెస్టిగేషన్ స్తబ్దత పడింది. విచారణకు సంబంధించినటువంటి అధికారులు రిలాక్స్లో ఉన్నారు. ఏంటి, ఏమైనా సెకండ్ అజెండా ఉందా కాంగ్రెస్ పార్టీకి వ్యవహారంలో? వాయిస్ క్లియర్ ఉందా? ఎస్ ఎస్. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్కు నమస్కారం. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ టెలిగ్రాఫ్ చట్టం కింద దేశంలో మొట్టమొదటిసారిగా ఏర్పడ్డదని చెప్తా ఉన్నాం. అయితే మీరు అన్న ముఖ్యమైన విషయం ఏంటంటే ఎన్నికలకు ముందు దూకుడు, ఎన్నికల తర్వాత స్తబ్దత అనేది చాలా ముఖ్యమైన అంశంగా మీరు చెప్పింది. నేను అనేది ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది చాలా ముఖ్యమైన కేసు, చాలా ప్రయారిటీలో తీసుకున్నట్టు గవర్నమెంట్ చాలా ప్రయారిటీగా తీసుకుని దీన్ని చాలా జాగ్రత్తగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంది. కాకపోతే ఇందులో లేట్ కావడానికి ఏకైక కారణం ఏంటంటే ప్రభాకర్ రావు గారు బయటికి వెళ్ళిపోయింది, తర్వాత శ్రవణ్ రావు గారు కూడా బయటికి వెళ్ళిపోయింది. ఉన్న ఒకరిద్దరు కొంత సహకరించారు, కొంత సహకరిస్తలేరు. ఇది లాజికల్ ఎండ్ రావాలంటే ప్రభాకర్ రావు గారు రావాల్సిందే. ఇక్కడ ఆయనకు రెడ్ కార్నర్ నోటీస్ కానీ బ్లూ కార్నర్ నోటీస్ ఇవన్నీ ఇవ్వడం కూడా జరిగింది. నా ఉద్దేశం ఏంటంటే కేసీఆర్ నుండి డైరెక్ట్ గా ఎవరికి ఆదేశాలు అయితే వచ్చినాయో అని చెప్పబడుతుందో ఆ వ్యక్తి మన దగ్గర లేడు, అవైలబుల్ గా లేడు, బయటి దేశంలో ఉన్నాడు. ఆయన వచ్చిన తరువాతనే ఇంతకు ముందు మన ఈ రావు గారు చెప్పారు కదా, డిసిపి, వీళ్ళందరూ చెప్పిన దానికి ఈయన చెప్పిన దానికి లింకప్ చేస్తూ కేసును ఎస్టాబ్లిష్ చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే కోర్టులో మనం ఇష్టం ఉన్నట్టు చెప్పడానికి వీలు పడదు కదా. అదే కాకుండా ఈ సాంబశివరావు గురించి కానీ మిగతా వాళ్ళ గురించి కానీ ఇంకెవరితోటైతే చేయలేదో ఖచ్చితంగా అందరినీ కూడా ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాతనే ఒక లాజికల్ ఎండ్కు వస్తుంది. ఈ తాత్కాలిక బ్రేక్, ఎందుకంటే ఐజీ ప్రభాకర్ రావు గారు బయట ఉండడం వల్ల ఈ తాత్కాలికంగా కొంత ఆలస్యం అవుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. కానీ ప్రభుత్వ చిత్తశుద్ధిలో ఏమాత్రము తేడా లేదు. ప్రభుత్వము రిజాల్వ్ చేసుకుంది ఏంటంటే ఖచ్చితంగా, ఎందుకంటే ఇది కేవలం ప్రతిపక్ష నాయకులకు మాత్రమే సంబంధించింది కాకుండా అది జడ్జీల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. లాస్ట్కు ప్రైవేటు లైఫ్, భార్యాభర్తలు మాట్లాడుకునే విషయాలు కూడా విన్నరు అని అంటే ఈ రైట్ టు లైఫ్ అని కానీ లేకపోతే ఈ బతకడానికి కావలసినటువంటి చట్టాన్ని కూడా వీళ్ళు వదిలేసిండ్రు. కాబట్టి ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వము ఈ కేసును నీరుగారేటట్టుగా చేస్తుందని ఎవరన్నా అనుకుంటే వాళ్లకు తెలివి తక్కువతనమే తప్పితే ఎట్టి పరిస్థితిలో దీని వెనుక ఉన్న ఐజీ ప్రభాకర్ రావు ఈ రోజు కాకపోతే రేపైనా రాక తప్పదు. ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ లో పాల్గొనక తప్పదు. విషయాలన్నీ బయటికి రాక తప్పదు. నవీన్ రావు కానీ లేకపోతే ఇంకో రావు కానీ లేకపోతే మనం అనుకున్నటువంటి సాంబా కానీ ఎవరైనా ఈ కేసులో తప్పించుకోగలుగుతా అని ఎవరన్నా అనుకుంటే అది చాలా పొరపాటు. ఖచ్చితంగా సాంబకు కనుక ఈ పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ అయితే కేసు, మీరు అనే విషయం ఏంటంటే అఫిడావిట్ లో పేరు ఉన్నది, మీరు ఎందుకు పిలుస్తలేరని అంటా ఉన్నారు. ఖచ్చితంగా పిలుస్తారు. సాంబ అయినా సాంబ తాత అయినా ఎవరైనా రావాల్సిందే, వాళ్ళ విషయం చెప్పవలసిందే. ఖచ్చితంగా ఆయన టర్న్ కూడా ఖచ్చితంగా వస్తుంది. ఒక్కసారి అఫిడావిట్లకు పోయిందంటే ఒక 2 రోజులు అటు ఇటుగా కానీ ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో సాంబా కానీ నవీన్ రావు కానీ ప్రణీత్ రావు కానీ ఇంకో సుదర్శన్ కానీ లేకపోతే ఐజీ ప్రభాకర్ రావు గారు కానీ ఎవరు ఉన్నా కూడా ఈ కేసులో తప్పించుకునే అవకాశం లేదు. అదే విధంగా ఇప్పుడు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు చెప్పినట్టు ఇది సుమోటగా హైకోర్టు కూడా తీసుకున్నది. కాబట్టి ఎట్టి పరిస్థితిలో నీరు గారుతుందని ఎవరన్నా అనుకుంటే ఇక వాళ్ళ ఆలోచనకు వదిలేయాల్సిందే తప్పితే ప్రభుత్వం మాత్రం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రం ఎన్నికల కంటే ముందుగా ఎంత దూకుడుగానైతే ఉందో అంతకంటే ఎక్కువ దూకుడు ప్రదర్శిస్తుంది. కాకపోతే వ్యక్తిగత కక్షలను మాత్రం ముందు పెట్టుకోవడం లేదు. వ్యక్తిగతంగా ఆయన కేసీఆర్నో లేకపోతే వాళ్ళనో వీళ్ళనో ఇమీడియట్ లోపలేసి బదనాం కావాలని ప్రభుత్వం అనుకోవడం లేదు. వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో ప్రభుత్వం చేయి పెట్టడం లేదు, అంటే దాన్ని అడ్డుకోవడం లేదు. కాబట్టి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం జరిగింది.
కాబట్టే ఈ రోజు ఇంత తక్కువ టైంలో ఇంత భారీ ఎత్తున సమాచారాన్ని తేగలుగుతా ఉన్నాం. ఒక్కొక్కరు వాళ్ళకి సంబంధించిన హార్డ్ డిస్క్లు కానీ కంప్యూటర్స్ కానీ దానికి సంబంధించిన డివైస్ కానీ నాశనం చేసిరు. కొన్ని మూసీ నదిలో వేసిరు. ప్రభాకర్ రావు గారి ఇంట్లో వాళ్ళ దగ్గర కనుక మనం పోయి సెర్చ్ చేస్తే ఒక్కటి కూడా దొరకలే. మినిమం ఒక చిన్నది కూడా దొరకలేదు. అంటే వాళ్ళు ఇంటెన్షనల్ గా వారు కావాలనే దాన్ని సాపు చేసి ఇక్కడ నుండి వెళ్ళిపోయిన అనేది స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళు తప్పు చేసిండ్రు అనేది కూడా సామాన్యమైన ప్రజానికానికి అర్థమవుతుంది. కాకపోతే ఇది కేసు లాజికల్ ఎందుకు రావాలంటే మాత్రం ఖచ్చితంగా ఐజీ ప్రభాకర్ రావు గారు వచ్చిన తర్వాతనే ఆయన చెప్పే విషయాల మీద ఆధారపడే లాజికల్ ఎందుకు వచ్చే అవకాశం ఉంది తప్ప మనంతలో మనము ఉరుకులు పరుగులు చేసినంత మాత్రాన, ఎవరో ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేసినంత మాత్రాన మా ప్రభుత్వ చిత్తశుద్ధి మాత్రం తగ్గే నరసయ్య గౌడ్ గారు మళ్ళీ వస్తాను.